హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్ అధికారంపై మాట మార్చిన వేణుస్వామి, టెన్షన్‌లో పార్టీ నేతలు. అసలు ఏం జరుగుతోంది? ఆ వివరాలైతే తెలుసుకుందామండి. సో, ఈ విధంగా జగన్‌కు మరో తీవ్ర ప్రమాదమని కూడా చెప్తున్నారు వేణుస్వామి. షాకింగ్ ప్రకటన అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికన్నా ముందుగా మీ వరకే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సో, సమంత నాగచైతన్యల వివాహక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారండి వేణుస్వామి గారు. సో, ఆయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, ఇక రెబల్ స్టార్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారండి వేణుస్వామి. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఓ రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. ఇక డింపుల్ హైతి, రష్మి, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లను వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు కూడా చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ నేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ఆయన ముందే చెప్పారండి వేణుస్వామి. చెప్పడంలోనే అది జరిగిపోయింది. అలాగే ఆయన చెప్పినట్టుగా చంద్రబాబు స్కామ్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని వేణుస్వామి పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆసక్తికరమైన విషయాలైతే పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గెలుపు ఖాయం, కానీ కొందరు కష్టమే అని ఆయన తేల్చేశారండి. సో, రోజా, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందనైతే వేణుస్వామి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. అయితే జగన్ గెలిచిన తర్వాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అది ఈడీనా లేక సీబీఐనా అని తాను చెప్పనని, జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని ఆయన తెలిపారు. జగన్పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారట. సో, ప్రస్తుతం జగన్ గురించి వేణుస్వామి మాట్లాడిన మాటలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. సో, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈయన చెప్పిన దాంట్లో జగన్ మళ్ళీ రెండోసారి కూడా సీఎం అవుతారన్న ఒక పాయింట్, తర్వాత చట్టపరమైన చిక్కుల్లో అయితే ఆయనకు ఎదురవుతాయి అని అయితే ఆయన కుండబద్దలు కొట్టేశారు.